అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిఐపిఎస్టి టెస్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఇండియాలో ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీకి ఈ టెస్ట్ ఎందుకంత కీలకం చూద్దాం రండి. ప్రెగ్నెన్సీ కోసం ఇండియాలో చేసే ఈ షుగర్ టెస్ట్ అంటే ఏంటి, దాని గురించి మనమిప్పుడు వివరంగా చూద్దాం. అసలిది ఏంటి, ఎలా పనిచేస్తుంది, మరీ ముఖ్యంగా గర్భవతులకు దీనివల్ల ఉపయోగమేంటో తెలుసుకుందాం. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఇండియాకి మాత్రమే ప్రత్యేకమైన ఈ షుగర్ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. తరువాత డిప్సీ టెస్ట్ ఎలా చేస్తారు, దాని వెనుకున్న సైన్స్ ఏంటి, ఆ 140 అనే నెంబర్కి అర్థమేంటి, ప్రెగ్నెన్సీ టైంలో ఈ టెస్ట్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి, చివరిగా టెస్ట్ సాఫీగా జరగడానికి కొన్ని టిప్స్, వీటన్నింటినీ చూద్దాం. సరే, మొదలు పెట్టదాం. అసలు ఈ టెస్ట్ ఎందుకంత స్పెషల్, ఇండియా మొత్తం ఇదే ఎందుకు ఫాలో అవుతున్నారు, దాని వెనకున్న కారణమేంటో చూద్దాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే, మన భారతీయ మహిళలకు ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ వచ్చే రిస్క్ బయలాజికల్గా కొంచెం ఎక్కువ. అందుకే డిఐపిఎస్ఐ టెస్ట్ని అందరూ తప్పనిసరిగా చేయించుకోవాలని అంటారు. ఇది ఒక రకంగా యూనివర్సల్ స్క్రీనింగ్ అన్నమాట. ఈ టెస్ట్లో బాగా నచ్చే విషయమేంటో తెలుసా? దీనికి ఫాస్టింగ్ అవసరం లేదు, అంటే పరిగడుపున ఉండాల్సిన పనే లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు రోజులో ఏ టైంలో అయినా ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. అయినా కూడా రిజల్ట్స్ చాలా కరెక్ట్గా వస్తాయి. అదెంత సౌకర్యమో కదా. సరే, ఇదంతా బాగుంది. మరి టెస్ట్ రోజున హాస్పిటల్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం రండి. ఈ ప్రాసెస్ నిజంగా చాలా సింపుల్. మొత్తం మూడే స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 75 గ్రాముల గ్లూకోజ్ని నీళ్లలో కలిపి ఇస్తారు. అది ఓ 5 నిమిషాల్లో తాగేయాలి. తర్వాత ఓ 2 గంటల పాటు ఎలాంటి శ్రమ లేకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. అంతే. 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేయడానికి ఒక్కసారి బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. ఓకే, టెస్ట్ ఎలా చేస్తారో చూశాం. కానీ అసలు ఈ టెస్ట్ ఎందుకంత అవసరం, దీని వెనక్కున్న సైన్స్ ఏంటో తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చూద్దామా? అంతా ప్లాసెంటా అంటే మాయవల్లే. దాని ముఖ్యమైన పనేంటంటే కడుపులో ఉన్న బిడ్డకు పోషణ అందించడం. దానికోసం అది చాలా తెలివిగా పనిచేస్తుంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. శరీరంలో ఒక చిన్న యుద్ధం లాంటిది జరుగుతుంది. ఒకవైపు ప్లాసెంటా ఏం చేస్తుందంటే, ఎక్కువ షుగర్ తల్లి రక్తంలోనే ఉండాలి, అప్పుడే బిడ్డకందుతుంది అని ప్రయత్నిస్తోంది. కాని మరోవైపు తల్లి ప్యాంక్రియాస్, అయ్యో షుగర్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాలి అని ఇన్సులిన్ను పంపిస్తుంది. చూశారా, ఇది అచ్చం ఒక టగ్ ఆఫ్ వార్ లాంటిది, ఒక సున్నితమైన బ్యాలెన్స్. మరి డిప్సీ టెస్ట్ ఏం చేస్తుందంటే, ఈ టగ్ ఆఫ్ వార్లో శరీరం ఎంతవరకు నెగ్గుకొస్తుందో చెక్ చేస్తుంది. అంటే కావాలని 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి శరీరంపై కొంచెం ఒత్తిడి పెంచి, ఆ ఒత్తిడిలో కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతోందా లేదా అని చూస్తుంది. సరే, ఈ టెస్ట్ వెనకున్న ఎందుకు అనేది మనకర్థమైంది. ఇప్పుడు ఆ రిజల్ట్ని డిసైడ్ చేసే ఆ మ్యాజిక్ నెంబర్ ఏంటో దాన్ని డీకోడ్ చేద్దాం. ఆ నంబరు 140 మిల్లీగ్రాములు బై డిసిలీటర్. గుర్తుపెట్టుకోండి, ఈ మొత్తం డిఐపిఎస్ఐ టెస్ట్లో ఇదే అత్యంత కీలకమైన విలువ. అసలు 140 ఎందుకు? మామూలుగా భోజనం చేసిన తర్వాత బ్లడ్ షుగర్ చూస్తే అది 120 లోపే ఉండొచ్చు. కానీ డిఐపిఎస్ టెస్ట్ అనేది మామూలు టెస్ట్ కాదు, అదొక స్ట్రెస్ టెస్ట్. అంటే ఒకేసారి 75 గ్రాముల గ్లూకోజ్ లోడ్ ఇచ్చినప్పుడు శరీరం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూస్తాం. అందుకే ఆ కటాఫ్ 140. ఇది మన సేఫ్టీ లైన్ లాంటిది. ఈ లైన్ దాటితే బిడ్డకు రిస్క్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, టెస్ట్ గురించి తెలిసింది, కటాఫ్ తెలిసింది. మరి టెస్ట్ని ఎప్పుడు చేయించుకోవాలి? ప్రెగ్నెన్సీ మొత్తం ఒకేసారి చేస్తే సరిపోతుందా? లేదు, కొన్ని కీలకమైన సమయాల్లో దీన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో మొత్తం 3 ముఖ్యమైన చెక్ పాయింట్స్ ఉంటాయి. మొదటిది రిజిస్ట్రేషన్ టైంలోనే, అంటే ఫస్ట్ ట్రైమెస్టర్లో, అప్పటికే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలుసుకోవడానికి. ఇక రెండోది చాలా చాలా కీలకమైనది, 24 నుంచి 28 వారాల మధ్య, గర్భం వల్ల వచ్చే షుగర్ని పట్టుకోవడానికే ఇదే పర్ఫెక్ట్ టైం. ఆ తర్వాత మూడోది 32 నుంచి 34 వారాల మధ్య, చివరి దశలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూడటానికి. సరే, చివరిగా టెస్ట్ రోజు అంతా సాఫీగా జరగడానికి, రిజల్ట్స్ కరెక్ట్గా రావడానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. రిజల్ట్స్ అర్థం చేసుకోవడం చాలా సింపుల్. 2 గంటల తర్వాత బ్లడ్ షుగర్ వాల్యూ 140 కన్నా తక్కువ ఉంటే అంతా నార్మల్, ఎలాంటి కంగారు పడాల్సిన పని లేదు. ఒకవేళ 140 లేదా అంతకంటే ఎక్కువొస్తే
దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటే జీడిఎం అంటారు. అప్పుడు వెంటనే మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటే ఎంఎన్టీ అనే డైట్ ప్లాన్ను స్టార్ట్ చేయాల్సుంటుంది. టెస్ట్ రోజున కొన్ని చిన్న విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ గ్లూకోజ్ డ్రింక్ కొన్నిసార్లు వికారంగా అనిపించొచ్చు. అలాంటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలుపుకుంటే తాగడానికి ఈజీగా ఉంటుంది. ఇక ఆ 2 గంటల వెయిటింగ్ పీరియడ్లో అస్సలు తిరగకూడదు. ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకంటే శారీరక శ్రమ రిజల్ట్ని మార్చేస్తుంది. అలాగే మంచినీళ్లు తప్ప ఇంకేమీ తినకూడదా తాగకూడదు. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకుంటే రిజల్ట్ పక్కాగా వస్తుంది. చాలామందికి వచ్చే డౌట్ ఇది. గ్లూకోజ్ తాగిన తర్వాత వామితైతే పరిస్థితేంటి? దానికి కూడా ఒక క్లియర్ ప్రొసీజర్ ఉంది. ఇక్కడ టైమింగ్ చాలా ముఖ్యం. గ్లూకోజ్ తాగిన అరగంట లోపే వాంతి అయితే ఆ రోజుకి టెస్ట్ క్యాన్సల్. మళ్ళీ ఇంకో రోజు చేయించుకోవాలి. అదే అరగంట దాటిన తర్వాత వాంతి అయితే అప్పటికి షుగర్ శరీరంలోకి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి టెస్ట్ని కంటిన్యూ చేస్తారు. చూశారు కదా, డిఐపిఎస్ఐ టెస్ట్ అనేది కేవలం ఒక స్క్రీనింగ్ మాత్రమే కాదు. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ముందుగా తీసుకునే ఒక జాగ్రత్త. దీని గురించి తెలుసుకోవడమంటే మన చేతుల్లోకి మన ఆరోగ్యాన్ని తీసుకోవడమే. సరే, స్క్రీనింగ్ గురించి అంతా తెలిసింది. మరి ఒకవేళ గెస్టేషనల్ డయాబెటీస్ అని నిర్ధారణ అయితే అప్పుడేం చేయాలి? ఆహారం ద్వారా, మన జీవనశైలి ద్వారా దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఇది మరో పెద్ద ప్రశ్న కదా.